నమస్కారం కృష్ణారావు గారు. ఐఆర్ టాక్స్కి పునఃస్వాగతం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఒక ఎపిసోడ్లో కూడా మాట్లాడుకున్నాం. భాషా ప్రయుక్త రాష్ట్రాల కింద ఏర్పడ్డాయి. సరే, ఏ ప్రాంతంలో వారు ఆ భాష బట్టి రాష్ట్రాల కింద ఇదయ్యాయి. మరి ఏ భాష గొప్పది అనే దాని మీద ర్యాంకింగ్లు అవన్నీ కూడా ఎక్కువ మాట్లాడే దాన్ని బట్టి అంతా ఉంది. సరే, ఈ భాష మీద ఈ మధ్య చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ పొలిటీషియన్స్ను తర్వాత హై ప్లేసెస్లో ఉండే అంటే మామూలుగా పబ్లిక్ ఫిగర్స్ వీళ్ళందరూ మాట్లాడడంతో కొంచెం కలవరం వస్తుంది. అట్లా మరి ఆ హిందీని మేము రుద్దుతున్నామని దక్షిణ ప్రాంత ప్రజల మీద తమిళనాడులో స్టాలిన్ వాళ్ళందరూ వాళ్ళు ఒక ఇది చేయడము, అట్లాగే ఇప్పుడు ఎవరికో వాళ్ళు ఆ భాష గొప్పది అని అన్న దాంట్లో మొన్న ఇటీవల కమల్ హాసన్ ఏం వ్యాఖ్యానించేశారంటే ఈ కన్నడం తమిళ నుండి పుట్టింది అని చెప్పేసి చేయడంతో ఆయన ఏమో థగ్ అనే సినిమా లాంచ్లో ఈ విషయం చెప్పడంతో చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది. ఇన్ఫ్యాక్ట్ మరి మన కర్ణాటకలో కూడా హైకోర్టు జడ్జి కూడా దీని మీద చాలా ఒక హార్ష్గా అనమాట, మీరు చేసింది తప్పు, దీన్ని ఇట్లాంటి వ్యాఖ్యలు చేయకూడదు అనేటువంటి విషయాన్ని కూడా దాటి తల్లడం జరిగింది. ఇప్పుడు అన్ని భాషలు ఒకటే, ఏ భాషలో ఉండే మాధుర్యము ఏ భాషకు సంబంధించిన వాళ్ళకి వాళ్ళ దీనికి అదంతా చాలా చక్కగా ఈవెన్ మన సాహిత్యంలో కూడాను అట్లాగే ఉంటుంది. మన అవుట్ ఆఫ్ ఇది కాదనుకోండి, మనము మంగళపల్లి బాలమురళి గారు ఒక పాట రాశారు, తెలుగు వెలుగు కిరణాలు మన భారతదేశానికి నవరత్నావరణాలు అని, కన్నడ తల్లి కస్తూరి ఆదరణకు అర్వము, మలయాళికి మలయాళం అని చెప్పి ఈ భాషల గురించి అందువల్ల ఏ భాష గొప్ప దానికి ఒకళ్ళు ఆదరిస్తారు, ఒకళ్ళు కస్తూరి ఇట్లా చేయడంతో ఒక విధమైన ఇంటిగ్రేషన్ తీసుకురావడానికి ట్రై చేశారు. ఇప్పుడు ఈ కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలకి శివరాజ్ కుమార్ ఒక కన్నడ నటుడు చిన్న మద్దతు ఇచ్చాడు. అట్లాగే కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్స్ వాళ్ళు స్పందించి దీన్ని ఖండించాలన్నారు. ఇప్పుడు మొత్తానికైతే ఫిల్మ్ని ఇది చేశారు. నేను అట్లా కాదు, దాంట్లో మాట్లాడలేదు, దాన్ని వీళ్ళు వక్రీకరించి మాట్లాడుతున్నారు అని అన్నారు. అసలు ఈ కమల్ హాసన్ కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలపై మీ యొక్క చిన్న వివరణ. ఒకటి, అహంభావం ఎక్కువయ్యి తెలివి తక్కువయ్యి అంతా నాకు తెలుసు అనుకుంటే వాడు కమల్ హాసన్గానైనా పుడతాడు, ట్రంప్గానైనా పుడతాడు. నా దృష్టిలో ట్రంప్కును కమల్ హాసన్కు పెద్ద తేడా ఏమో ఒప్పించటం లేదు. మిడిమిడి జ్ఞానంతో అంతా నాకు తెలుసును అనుకోవడంతో 4 సినిమాల్లో వేసినంత మాత్రాన వాడి ఫూలిష్నెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ భాష నుంచి ఇంకొక భాష పుట్టదు. భాష ఇవాల్వ్ అవుతుంది, అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందేటప్పుడు చాలా వాటి నుంచి తీసుకుంటుంది. ఏ భాష అయినా చాలా వాటి నుంచి తీసుకొని పరిణితి చెందుతూ కొత్త భాషగా డెవలప్ అవుతుంది. మిగిలిన భాషలకు కూడా తనది ఇస్తుంది. అది ఒక భాష తన ఎఫెక్ట్ మిగిలిన వాటి మీద ఉంటుంది. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మనకు ఉర్దూ, పర్షియన్, అరబిక్, లోకల్ హిందుస్థానీ అంతా కలిపి ఒక భాషగా డెవలప్ అయింది. యాక్చువల్గా చాలా ట్రైబ్స్, తెగలు ఉన్నటువంటి దేశం భారతదేశం. ప్రతి తెగకు ఒక డైలెక్ట్ ఉంది. ఈ తెగలన్నీ ఒకదాంతో ఒకటి ఇంటరాక్ట్ అయ్యే కొద్దీ భాషలు డెవలప్ అయినాయి. ఇక సరే, బేసిక్గా ఒకటి సౌత్లో ఇవాల్వ్ అయినటువంటి ద్రవిడ్, నాట్ ఈవెన్ తమిళ్, ద్రవిడ్ భాష ఒకటి ఉండింది. నార్త్ నుంచి సంస్కృతం వచ్చింది. ఈ రెండింటి మధ్య వచ్చినటువంటి ఇంటరాక్షన్తో ఇంకా కొన్ని పదాలు దానికి యాడ్ అయినాయి. దాని అర్థం ఈ రెండింటి నుంచి అది డెవలప్ అయిందని కాదు. దట్ ఈక్వల్ అప్లైస్ ఫర్ తెలుగు ఆల్సో. తెలుగు కూడా అది అప్లై అవుతుంది. ఆ భాష ఇది 1-2 రోజుల్లో జరిగింది కాదు. శతాబ్దాలుగా పరిణితి చెందినటువంటివి
భాషలు అంత కల్చరల్ సాంస్కృతిక చరిత్ర భాషా చరిత్ర కలిగినటువంటి భాషలను చాలా క్యాజువల్గా కన్నడ తమిళం నుంచి పుట్టిందనో తెలుగు ఇంకో దాని నుంచి పుట్టిందనో అంటాం వాడి మూర్ఖత్వం. అంతో మించి ఇంకేమీ లేదు. అందులోనూ కన్నడ మీద ఈ కామెంట్లు చేయటం అది ఇంకోటి. ఏంటంటే తెలుగు మీద చేసి ఉంటే ఏం అసలు అయి ఉండేది కాదని నేను అనుకుంటాను. ఎందుకంటే కన్నడ వాళ్ళు ఎందుకనో కానీ మొదటి నుంచి లాంగ్వేజ్ విషయంలో చాలా టచ్గా ఉంటారు. అది వాళ్ళ ఎమోషనల్లో వాట్ ఎవర్ ఈస్ దేర్ ఫీలింగ్. అందుకనే ఎప్పుడు ఆ మరాఠీ ఏరియాస్ కన్నడ ఏరియాస్లో దీని మీద చాలా ఇది జరుగుతుంటుంది. ఆంధ్రాలో అటువంటి అప్రోచ్ లాంగ్వేజ్కి ఎక్కడా లేదు. మరి దానికి కారణం ఏమైనా కావచ్చు, కానీ అంత మూర్ఖంగా పట్టుకొని ఉండే, ఇన్ఫ్యాక్ట్ లిబరల్గా ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అవి 2 తెలుగు రాష్ట్రాలే, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. అటువంటిది పట్టుకొని ఇవాల్వ్ అయిన దాన్ని తమిళ్ నుంచి కన్నడం పుట్టిందంటే కన్నడ నుంచి కూడా తమిళ్ పుట్టింది. బికాస్ చాలా పదాలు సంస్కృతం నుంచి ద్రవిడంలోకి పోయినాయి, కన్నడలోకి పోయినాయి, తెలుగులోకి వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ 2 జంట భాషలు ఏమైనా ఉన్నాయంటే కన్నడ తెలుగు. చాలా పదాలు మనకు కలుస్తాయి. ఇన్ఫ్యాక్ట్ స్క్రిప్ట్ కూడా చాలా సిమిలారిటీ ఉంది. అదొక పాయింట్. రెండోది, ఇది ఇంత టచ్ అయ్యి పొలిటికల్ అయ్యి ఎమోషనల్ అయినప్పుడు ఆ జడ్జి గారు చాలా చాలా కేర్ఫుల్గా చెప్పాడు. వచ్చిన అపాలజీ చెప్పేసేసి నేను చెప్పను. ఏంటంటే ఈయన గొప్పతనం ఏంది చెప్పను. అందులో తను ఏదైనా పండిటై మాట్లాడా అది లేదు, మూర్ఖంగా మాట్లాడింది, మిడిమిడి జ్ఞానంతో మాట్లాడింది. సో గుడ్ దట్ తమిళ ప్రజలు ఇటువంటి అన్క్వాలిఫైడ్ పర్సన్ను పక్కన పడేశారు. లేకపోతే నేను పక్కన పడేశానంటే అసలు ముందు నుంచి లేదనుకో, ఏదో అక్కడ ఏదో అవకాశం ఉంటుందని పార్టీ పెట్టాడు, రాలేదు, రాజీ పడి స్టాలిన్కు దాసోహమై ఓ రాజ్యసభ సీట్ తెచ్చుకున్నాడు. ఇంకా రేపు పార్లమెంట్లో ఏమేమి తిక్కగా వాగి ఇంకా ఎన్ని సమస్యలు చేస్తాడో చూడాల్సి ఉన్నది ఈ మహానుభావుడు. అది అంటే టూ మచ్ ఆఫ్ భాషా దురాభిమానం ఎప్పటికీ మంచిది కాదు. సమన్వయం అయితే పాటించాల్సిన అవసరం ఉంది. మంచి విషయాలు చెప్పారు. నమస్కారం.